హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామచెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు నేను చూపించే రెసిపీ నాటు పుట్టగొడుగుల కూర చేసి చూపిస్తానండి. ఇవి చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఈ నాటు పుట్టగొడుగుల కూర ఇవి నేచురల్గా దొరుకుతాయండి. వీటిని మట్టి పోయే వరకు నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇలా నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ మష్రూమ్స్ మంచి ప్రోటీన్ డిష్ అండి. ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి. సేమ్ నాన్ వెజ్లా ఉంటుంది. సో లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. తరువాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుని ఉల్లిపాయ ముక్కల్ని సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాను ముక్కలుగా వేసుకుని సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకుని 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుని కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని 2 నిమిషాలు మగ్గించండి. ఇది మంచి ప్రోటీన్ డిష్ అండి. చాలా చాలా బాగుంటుందండి. ఇవి వర్షాకాలంలోనే దొరుకుతాయండి. ఇవి మీకు దొరికితే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఇలా మగ్గిన తర్వాత 1/2 కప్పు వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని వేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మళ్ళీ 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఆయిల్ ఇలా పైకి వచ్చింది, మంచిగా కుక్ అయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటామేనండి. చూసారు కదండి, సింపుల్గా నాటు పుట్టగొడుగుల కూర రెడీ అయింది. ఇవి మనకి వర్షాకాలంలోనే దొరుకుతాయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.